హాయ్ హలో వెల్కమ్ టు జార్ టీవీ. కేతన్పల్లిలో ఆగని పోలీసు ఆగడాలు. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీలో పోలీసుల ఆగడాలు కొనసాగుతున్నాయి. బాల్కా సుమన్ను అరెస్ట్ చేసిన అధికార పార్టీకి కడుపు మంట చల్లారడం లేదు. జైల్లో ఉన్న బాల్కా సుమన్ను వేధింపులకు గురి చేస్తూనే ఆయన అనుచరులు బీఆర్ఎస్ నాయకులపై కత్తిగట్టి కేసులు నమోదు చేస్తుంది. సుమన్ కేసు విచారణ అధికారి రామకృష్ణపూర్ ఎస్ఐ శ్రీధర్, కానిస్టేబుల్ జంగుతో పాటు మరో 2 కానిస్టేబుళ్లు ఆదివారం రాత్రి కేతన్పల్లిలోని బాల్కా సుమన్ ఇంటికి వచ్చారు. సుమన్ కార్యాలయ సిబ్బందితో ఇంటి తాళాలు ఓపెన్ చేయించారు. ఇల్లంతా తిరుగుతూ బాత్రూమ్ కబోర్డ్స్ కూడా వదలకుండా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ రేవెల్లి ఓదెలు సుమన్ కార్యాలయంలో పనిచేసే శ్రీను ఫోన్లను లాక్కున్నారు. రాళ్ల దాడి కేసులో A11గా ఉన్న దినేష్ పై కేసు నమోదు చేయగా ఆఫ్స్కోడ్ లో ఉన్నారు. దినేష్ ను పెట్టిన పోలీసులు గద్దె రాగడికి వచ్చాడని తెలుసుకొని బాల్కా సుమన్ ఇంటికి వచ్చేదాకా ఎదురు చూశారు. అతని ఇంట్లోకి ప్రవేశించాక అరెస్ట్ చేశారు. ఎలాగైనా సుమన్ ను పోలీస్ కస్టడీలోకి తీసుకునేందుకే ఇలా చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. దీనిపై రామకృష్ణపూర్ పోలీసులను విచారణ కోరగా నిందితులు బాల్కా సుమన్ ఇంట్లో దాక్కున్నారని సమాచారం రావడంతో వెళ్లి రైడ్ చేశామని చెప్పారు. కేసులో A11గా ఉన్న దినేష్ ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. సుమన్ ఇంట్లో ఉన్న సిబ్బంది ఫోన్లు స్టేషన్ కు తీసుకువచ్చిన మాట వాస్తవమేనని, వాళ్లకు దీంతో సంబంధం లేదని తెలిసాక ఫోన్లు తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR టీవీ.